ఈ రోజు మా కళ్ళు కస్టమర్స్ కోసం 30 కేజీలు లేరుకోడి కూర అయితే చేస్తున్నాము. ఈ 30 కేజీల చికెన్ లో వెనిగర్ పోసి 1-2 సార్లు బాగా క్లీన్ చేసేసాము. కూర తొందరగా ఫాస్ట్ గా అయిపోవాలని ఒక పక్క పొయ్యి పెట్టేసి ఇంకొక పక్క హైరైట్స్ గా నుంచి తెచ్చిన గ్యాస్ పొయ్యి అయితే పెట్టాము. ఈ పొయ్యి చూడండి సరిగా పనిచేయలేదు. అప్పటికి ఒక తడిగుడ్డు కూడా వేసి చెక్ చేసాము, అయినా సరే పనిచేయలేదు. ఇంకా మన దగ్గర ఉండే గ్యాస్ పొయ్యి మీద పెట్టాము. కట్ల పొయ్యి మీద వచ్చేసి చికెన్ లో పసుపు ఉప్పు వేసి కట్ల పొయ్యి మీద పెట్టేసాము. ఈ గుడ్ల సేర్లు కందరగాయలు వచ్చేసి సపరేట్ గా ఉడకబెడుతున్నాం. ఈ పెద్ద దబ్బర్లో మసాలా రెడీ చేస్తున్నాం. దీంట్లోకి సరిపడినంత నూనె అలాగే మసాలా దినుసులు వేసాము. వీటితో పాటు పచ్చిమిరకాయలు. మా నాన్న ఎప్పుడు చేసినా సరే పచ్చిమిరకాయలు మాత్రం కట్ చేయడు, తొడియాలు తీసి వేసేస్తాడనమాట. వీటిని కొంచెం వేగిచ్చి సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసాము. ఈ చికెన్ ని కాసేపు ఉడకనిచ్చి అల్లం పేస్ట్ తెల్లగడ్డ పేస్ట్ వేసి అలాగే పుదీనా కూడా వేసి బాగా కలిపేసాం. ఎర్రగడ్డని బాగా ఎర్రగా వేయించి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాము. అలాగే సరిపడినంత ఉప్పు, చికెన్ ని బాగా ఉడకనిచ్చి కారం వేసాం. ఈ అల్లం పేస్ట్ ని బాగా వేయించి కొత్తిమీర పుదీనా జల్లేసి పెరుగు కూడా వేసాము. ఈ పెద్ద దబర్లో మసాలా చేశారు కదా, ఈ దబర్ను వచ్చేసి కట్ల పొయ్యి మీదకి మార్చేసి ఉడకబెట్టిన లేరుకోడి మాంసాన్ని మొత్తం ఈ దబర్లోకి మార్చేశారు. ఇక్కడ హడావిడిగా ఉండేసరికి టమాటా ముక్కలు వేయడం మర్చిపోయాము, అందుకని టమాటా ముక్కలు ఇప్పుడైతే వేసాం. ఇంకా బాగా ఉడకనిచ్చి ధనియాల పొడి, ఇంట్లో చేసుకున్న చికెన్ మసాలా చల్లేసి కాసేపు ఉడకనిచ్చి దబర్ పక్కన దించేసి కొత్తిమీర చల్లేసాము. ఇంకా ఈ చికెన్ ని మా కళ్ళంగడి దగ్గర అందరికి తలా 2 చెమ్ములు పోసి చికెన్ కర్రీని పంచేసాము. మనం ప్రతి సంవత్సరం పోలేరమ్మకు పెట్టుకున్నప్పుడు ఈ విధంగానే మన కస్టమర్స్ కి చేస్తాం అనమాట. పోయిన సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరం అయితే బిర్యానీ కూడా చేసాము. మా నాన్న వాళ్ళు చేసిన లేరుకోడి కూర మాత్రం రుచి అదిరిపోయిందంట.